కొంతమంది ఉన్మాదులు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. కారణాలు వాళ్ళకి తెలుసు. గతంలో లేనటువంటి విమర్శలు ఇప్పుడు ఎత్తుకొస్తున్నాయంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ని తగ్గించాలి, సనాతన సాంప్రదాయాల్ని, హిందూ మత ప్రచారాన్ని బాగా ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని అమాయకులను చేసి పబ్బం పుంజుకోవాలి తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళకి. కనుకనే కొన్ని శక్తులు ఏర్పడ్డాయి. ఒకడంటాడు, నువ్వు కువైట్ దేశంలో ఉన్నావు కదా, అక్కడ వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటో తెలుసు, పెద్ద కబురు చెప్తున్నావు, నీకు తెలుసా అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నావు, సనాతనం అంటే నీకు తెలియాలంటే హిందూ దేశంలో ఉంటే తెలుస్తుంది, అందుకే నీకు హిందూ దేశంలో ఉద్యోగం రాలేదు, పనికి మాలిన వెధవా అని తిట్టాడు. అంబేద్కర్ని పొగుడుతావేంటి నువ్వు? అంబేద్కర్ రాశాడా రాజ్యాంగం? అదెవరో అమారా ప్రసాద్ ఎవడోనంట, వాడు అడుగు చెప్తాడు అద్భుతంగా. అతను దళితుడే అన్నాడు. ముడిపోయిన నా కొడుకు చాలా రకాలుగా చెప్తారు. కానీ ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో కూడాను అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటున్నారు, ఆయన మహానుభావుడిగా కొలుస్తున్నారు, గొప్ప చదువురిగా కొలుస్తున్నారు, గొప్ప మేధావిగా కొలుస్తున్నారు. రాజ్యాంగాన్ని ఔపోసన పట్టి క్రోడీకరించినటువంటి వ్యక్తి, అన్ని దేశాల రాజ్యాంగాల్ని కూడా ఔపోసన పట్టి క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహాయోధుడు. అంటే రాజ్యాంగ పరిషత్ ఉంటుంది, అందరూ డఫ్ అండ్ డమ్గా ఉన్నారు, నామినల్గా ఉన్నారు తప్ప ఎవరూ పెద్ద ఇంటర్ఫీర్ అవ్వలేదండి. ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు. ఫైనల్గా ఏం చెప్పింది జరిగింది, చేత్తో ఈయన రాశాడు కూడా. యాక్సెప్టెన్స్ అందరికీ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ మీన్ దట్ ఆల్ దోస్ పీపుల్ ఎవర్ పుట్ దే ఫింగర్స్ ఇన్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యూషన్. ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఈజ్ కన్సర్న్ టు ఓన్లీ అంబేద్కర్. దట్ హ్యాస్ బీన్ పుట్ ఫార్ బిఫోర్ ది పరిషత్. The Parishad people have accepted unanimously, and finally Ambedkar written the constitution with his own hands. So ఆయన బ్రెయిన్లోంచి వచ్చింది, ఆయన చదువులోంచి వచ్చింది, ఆయన మేధస్సులోంచి వచ్చింది, ఆయన చదివినటువంటి రాజ్యాంగాలన్నింటినీ క్రోడీకరించి వచ్చింది. పరిషత్ ఉంది కదా అని చెప్పి అందరి మేధస్సు కలిపారు, ఆయన తప్ప ఈయన కాదని చెప్పడం అనేటువంటి ఎర్రిపప్పలి ఉండబట్టే అది కూడా ఎప్పుడు లేదండి, ఇప్పుడే వచ్చింది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆర్ఎస్ఎస్ ప్రభావంతోనే ఈ రకమైన ప్రోపగండా చేస్తున్నారు. పోతారు, మట్టికొట్టుకు పోతారు ఈ రకమైనటువంటి వ్యవహారాలు అయితే. జత ఎవరు ఎన్ని చెప్పినా అంబేద్కర్ ఈజ్ ఓన్లీ ద పర్సన్. ఆయనే రాశాడు, ఆయన మేధస్సే, ఆయన ఇచ్చినటువంటి మహద్భాగ్యమే. కానీ ఒకటి, సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇవి ఉండడానికి వీల్లేదన్నాడు రిజర్వేషన్ ఉద్యోగాల్లో. కానీ మన వాళ్ళు అది కొనసాగిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని బట్టి అది చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన అమెండ్మెంట్స్ ఉండడానికి అవకాశం ఆయనే ఇచ్చాడు. ఆయన రాయలేదంటే మాత్రం తప్పు ఉన్నారా?